ఉద్యాన పంటల్లో ప్రధానమైనవి చీని నిమ్మ. ఈ చీని నిమ్మలో అధిక దిగుబడులు సాధించాలి, మంచి లాభాలు ఆర్జించాలి, నాణ్యమైన దిగుబడులు తీసుకోవాలి అంటే ఎలాంటి పొలాలను ఎంపిక చేసుకోవాలి, ఏ నేలలో ఎక్కువగా దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది, నాణ్యమైన దిగుబడి రావాలంటే ఎటువంటి భూములు ఈ పంటకు అనుకూలంగా ఉంటాయి, అదేవిధంగా నాటేటప్పుడు మొక్కను ఏ విధంగా నాటుకోవాలి, ముఖ్యంగా మొక్కను ఎంపిక చేసుకునేటప్పుడు ఎలాంటి మొక్కను ఎంపిక చేసుకుంటే నాణ్యమైన మొక్కగా ఉంటుంది, ముఖ్యంగా నాటిన తర్వాత దీర్ఘకాలిక పంట అయినటువంటి ఉద్యాన పంటలు పెంచేటప్పుడు అంతర్ పంటలుగా ఏ ఏ పంటలు వేసుకోవచ్చు, ముఖ్యంగా మరి మన ప్రాంతంలో నీటి కొరత ఎక్కువగా ఉంది కాబట్టి నీటి యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి, అదేవిధంగా పూత పిందే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి మార్కాపురం ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజ్ అసోసియేట్ డీన్ డాక్టర్ ఆర్వీఎస్కే రెడ్డి గారు మన ముందున్నారు. వారి ద్వారా ఈ చీని నిమ్మ పంట సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలో రైతులకు వారి ద్వారా మంచి సమాచారాన్ని తెలియజేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. భారతదేశంలో చీని నిమ్మ సాగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అగ్రస్థానంలో ఉంది. మన రాష్ట్రంలో సుమారుగా 2.5 లక్షల ఎకరాల్లో సాగవుతూ 18 లక్షల టన్నుల దిగుబడిస్తోంది. ఉత్పాదకతలో కూడాను మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. చీనీ నిమ్మ తోటలకు ముఖ్యంగా ఏ నేలలు మనకు అనుకూలంగా ఉంటాయనే విషయానికి వచ్చినట్లయితే నీరు నిలవనటువంటి సారవంతమైన నేలలు అనుకూలంగా ఉంటాయి. తర్వాత లోతైన నేలలు కూడా ఉండాలి. లోతైన నేలలు అంటే సుమారుగా 2 మీటర్ల లోతు వరకు మనకి ఏ విధమైనటువంటి సున్న పొరలు కానీ ఇలాంటివి లేకుండా ఉండాలి. ఉదజని సూచిక 6.5 నుంచి 7.5 వరకు ఉన్నటువంటి నేలలు శ్రేష్టమైనటువంటివి. అదేవిధంగా నేలలో ఉండేటువంటి ఈ ఈసీ అనేటువంటిది ఏదైతే ఉందో అది కూడా 1 కంటే తక్కువగా ఉండాలి అనేది దృష్టిలో పెట్టుకోవాలి. నీటి విషయానికి వచ్చినప్పుడు కూడా ముఖ్యంగా మనం బోర్ల ద్వారా నీటిని ఇచ్చి పంటలను ఈ పైర్లను సాగు చేస్తూ ఉంటాం కాబట్టి ఎండాకాలంలో అందుకు కూడా నీటి యొక్క నాణ్యత కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందులో ఈ లవణ శాతం అనేటువంటిది బాగా తక్కువగా ఉండాలి అనేటువంటిది విషయాన్ని మనం ధృవీకరించుకున్న తర్వాతనే ఈ చీని నిమ్మ తోటల సాగుకు మనం ప్రయత్నం చేస్తే బాగా ఉంటుంది. సార్ మరి ముఖ్యంగా పండ్ల తోటలు వేయాలి అనుకున్నటువంటి రైతులకు, ముఖ్యంగా ఈ చీని నిమ్మ వేసే రైతులకు మొక్కల ఎంపికలో చాలా వరకు కూడా అపోహలు ఉన్నాయి. ఏదో చిన్న ఆకు అయితే బాగా మంచి దిగుబడి వస్తుంది, లావు ఆకు అయితే బొంతకాయలు వస్తున్నాయని చెప్పేసి అంటుంటారు. ఎటువంటి మొక్కలను ఎంపిక చేసుకోవాలి, ఏ రకాలు వేసుకుంటే దీర్ఘకాలిక పంటగా నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉందంటారు? ముఖ్యంగా చీనీ విషయానికి వచ్చినప్పుడు మనకు దీన్ని తీయనారింజ అని కూడా అంటామండి. ఇందులో ప్రధానంగా 3 రకాలు ఉన్నాయి. ఒకటి సాద్గుడి బత్తాయి అనేటువంటిది ఒకటి. ఇది రాష్ట్రంలో సుమారుగా 90% వరకు ఈ జాతి కిందనే మనం సాగు చేస్తూ ఉన్నాము. ఇవి ఎక్కువ దిగుబడిస్తూ కాయలు కూడా చాలా నాణ్యమైనటువంటిగా, తోలు మందం తక్కువగా ఉండి కాయ పక్వానికి వచ్చినప్పుడు నిగనిగలాడుతూ మనకు ఇందులో ఉన్నటువంటి రసం శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సుమారుగా 45% వరకు ఉండి మంచి తీపితో ఉండేటువంటి పంట అన్నమాట. మార్కెట్లో కూడా మిగతా రకాలతో పోల్చినట్లయితే మనకు ఎక్కువ ధర పలికేదానికి అవకాశం ఉంటుంది. ఈ సాద్గుడి అనేటువంటి రకాన్ని మనం సాగు చేసుకుంటే మన రాష్ట్ర వాతావరణ పరిస్థితుల్లో మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. రెండవది వచ్చేసి మనకు బత్తాయి అంటాం, దీన్నే బటేవియా అని కూడా అంటాము. ఇది తక్కువ దిగుబడి ఇస్తూ ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొబ్బరిలో అంతర పంటగా సాగు చేస్తూ ఉంటారు. ఈ కాయలకి మనకు ఈ బుట్టలు కడతాం కాబట్టి పక్వానికి వచ్చినప్పుడు పసుపు రంగులో మచ్చలు కూడా ఏర్పడతాయి. దీని దిగుబడి కూడా సుమారుగా 18 నుంచి 20 టన్నులు మాత్రం హెక్టార్కు ఉంటుంది. మూడో రకం వచ్చేది మొసంబి అనేటువంటి రకము. ఇది కాయ సైజు పెద్దగా ఉండి తోలు మందంగా ఉంటుంది బాగా. అదేవిధంగా ఈ లోపల తొనలకు కూడా గట్టిగా పట్టుకొని ఉండేటువంటి మనస్తత్వం ఉంటుంది. కాయల మీద చారల కింద ఉబ్బెత్తుగా ఉంటాయి. దిగుబడి విషయానికి వచ్చినప్పుడు తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సాద్గుడి రకాన్ని పోల్చినట్లయితే ఇది చాలా తక్కువ విస్తీర్ణంలో సాగులో ఉంది. ఇక నిమ్మ విషయానికి వచ్చినప్పుడు మనకి నిమ్మలో బాగా అంటే అభివృద్ధి చేసినటువంటి రకాలు ఉన్నాయి. తిరుపతి చీనీ నిమ్మ పరిశోధనా స్థానం నుంచి విడుదల చేసినటువంటి బాలాజీ అనేటువంటి రకము అధిక దిగుబడిని ఇస్తుంది. కాయ నాణ్యత చాలా బాగా ఉంటుంది. తొక్క పల్చగా ఉండి ఎక్కువ రస
రసంతో నిండినటువంటి కాయలు మనకు ఉంటాయి. మార్కెట్లో కూడా మంచి ధర పలికేదానికి అవకాశం ఉంటుంది. ఇది గజ్జి తెగుళ్లను తట్టుకునేటువంటి రకం. రెండవ రకం వచ్చేసి ఈ మధ్యనే విడుదల చేసినటువంటి పెట్లూరు పులుసు నిమ్మ అనేటువంటిది, పెట్రూల్ సెలక్షన్ 1 అనేటువంటిది. ఇది కూడాను గుత్తి కాపుతో కాస్తూ మంచి దిగుబడినిస్తూ గజ్జి తెగుళ్లను పూర్తిగా తట్టుకునేటువంటి రకము, మంచి దిగుబడి ఇస్తుంది. ఈ రెండు రకాలను మన రాష్ట్రంలో సాగు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యనే వకుల అనేటువంటి రకం కూడా విడుదల చేయటం కూడా జరిగింది. ఇది రసానికే కాకుండా మనకు ఈ ఊరగాయలు పెట్టుకునే దానికి కూడా అనువైనటువంటి రకంగా దీన్ని విడుదల చేయడం జరిగింది. కొంతమంది మెండుగా నాటుతుంటారు, కొంతమంది చాలా తక్కువ మొక్కలు నాటుకొని దిగుబడులు సాధిస్తూ ఉంటారు. ఎకరాకు ఎన్ని మొక్కలు నాటుకోవాలి? ముఖ్యంగా నాటేటప్పుడు ముందుగా గుంతలు తీసుకొని మరి ఆ గుంతల్లో తగినటువంటి ఎరువులు కూడా వేసుకొని నాటుకోవాలి అంటుంటారు. ఈ నాటేటప్పుడు ఎలాంటి మెలకువలు పాటిస్తే మొక్క దెబ్బతినకుండా ఉండేదానికి అవకాశం ఉందంటారు సార్? ఇవి సిఫారసు చేసినటువంటి లేదా పరిశోధనా స్థానాల నుంచి మాత్రమే ఎంపిక చేసినటువంటి నర్సరీల నుంచి మనం మొక్కలు తీసుకురావాల్సి ఉంటుంది. చీనీ విషయానికి వచ్చినప్పుడు అంటుగట్టినటువంటి మొక్కలే శ్రేష్టమైనటువంటివి. వీటిలో రంగపూరు నిమ్మ వేరుమూలం మీద అంటుగట్టినటువంటి మొక్కలు మనకు దీర్ఘకాలం దిగుబడినిస్తూ తర్వాత ఈ వేరుకుళ్ళు తెగులను సమర్థవంతంగా తట్టుకుని ఎక్కువ కాలం దిగుబడి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రంగపూర్ నిమ్మ మీద అంటుకట్టినటువంటి మొక్కలను మాత్రమే మనము ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా జంబేరి మీద కట్టినటువంటి మొక్కలు రైతులు కూడా కొంతమంది అంటే అంటుకట్టినప్పుడు నర్సరీ దశలోనే బాగా ఏపుగా పెరిగినటువంటివి కనపడతాయి కాబట్టి అలాంటి వాటిని సెలెక్ట్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా వీటిని రంగపూర్ నిమ్మ మీద అంటుకట్టినటువంటి మొక్కల్ని మనం ఎన్నుకున్నట్లయితే ఎక్కువ కాలం మనకు పంట దిగుబడి వచ్చేదానికి, పురుగు తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు రంగపూరు నిమ్మ మీద అంటుకట్టినటువంటి మొక్కలు మాత్రమే ఎన్నుకోవాలి. తర్వాత ఈ మొక్కలను కూడా సిఫారసు చేసినటువంటి నర్సరీల నుంచి కానీ తర్వాత పరిశోధనా స్థానాల నుంచి, మన రాష్ట్రంలో చీనీ నిమ్మ పరిశోధనా స్థానం అయినటువంటి తిరుపతి, తర్వాత పెట్లూరు, అదేవిధంగా మొక్కలు అభివృద్ధి చేసేటువంటి సౌకర్యం ఉన్నటువంటి ఉద్యాన పరిశోధనా స్థానం మహానంది నుంచి కూడా ఈ 3 పరిశోధనా స్థానాల నుంచి మన మొక్కలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ పరిశోధనా స్థానాల నుంచే తల్లి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్డ్ కండిషన్స్ లోనే అంటే గ్లాస్ హౌస్ల్లో పెంచి ఏ విధమైనటువంటి వైరస్ తెగుళ్లు లేకుండా ఉండేటువంటి మొక్కల నుంచి మాత్రమే ఈ సయాన్ మెటీరియల్ అనేటువంటిది రైతులు సిఫారసు చేసినటువంటి నర్సరీలు కూడా బయటకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అక్కడి నుంచి మాత్రమే సయాన్ మెటీరియల్ తీసుకొని వచ్చి మనం అంటుకట్టుకున్నట్లయితే ఏ విధమైనటువంటి తెగుళ్లు ఆశించినటువంటి, ముఖ్యంగా వైరస్ తెగుళ్లు ఆశించినటువంటి మొక్కల్ని మనం ఉత్పత్తి చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే చీనీ నిమ్మ అనేటువంటి పంటలు దీర్ఘకాలిక పంటలు కాబట్టి వీటిలో మనం మొక్కల ఎంపికలో ఏ విధమైనటువంటి అజాగ్రత్త తీసుకున్నప్పటికీ వాటి యొక్క దిగుబడి సామర్థ్యము తర్వాత పంట కాలం కూడా గణనీయంగా తగ్గిపోయేదానికి, పురుగులు తెగుళ్లు ఆశించేదానికి అవకాశం ఉంటుంది. ఈ చీనీ నిమ్మలో మేలైన యాజమాన్యం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేస్తే రైతు మంచి లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంది, ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు సార్. నమస్కారం సార్. నమస్కారం అండి.